నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. తిరుమల లడ్డు కల్తీపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న అవాస్తవ వ్యాఖ్యల అబద్ధ ప్రచారాలు నిన్నటి శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకుని దేవుడు పట్టాలను పట్టుకొని పవిత్రమైన శాసన మండలిని అపవిత్రం చేయడం, ప్రవేశించడం దారుణం. దీనిని నిరసిస్తూ ఈ రోజు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రెస్ వెంకట్ గారి ఆధ్వర్యంలో హిందూపురంలోని శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పవిత్రంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవం లోకపాలకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనం అందరూ కూడా చాలా చాలా పవిత్రంగా భావిస్తాం. చిన్నప్పుడు కూడా స్వామివారి చిత్రపటం కింద పడిపోతే తీసుకొని కళ్ళు కట్టుకొని జోలో పెట్టుకుంటాం. అటువంటి ధర్మాలు, అటువంటి భావనలు మనలో ఉన్నాయి. కానీ నిన్న వైసీపీ ఎమ్మెల్సీలు సాక్షాత్తు దేవాలయంగా భావించే శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి పటాలు ప్రదర్శిస్తూ వాటిని టేబుల్ కేసి కొట్టడం, వాటిని ఎక్కడెక్కడే పారేయడం, చెప్పుల కాళ్ళతో దేవుని యొక్క వ్రతం పట్టుకొని నిరసన చేయడం అనేది ఏ మాత్రము మీలో పవిత్రతకు భావన ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆత్మర్శనం చేసుకోవాల్సి కోరుతాను. నిన్నటి రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు వాళ్ళ గ్యాంగ్కి పవిత్రమైనటువంటి శాసన మండలిలో పవిత్ర వెంకటరమణ స్వామి ఫోటోలకు చెప్పుల హారం వేసుకొని నిరసన తెలియజేయడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో రాజకీయాలకు వాడడం అత్యంత హేయమైన చర్య. ఈ దుశ్చర్యను హిందూపురం కూటమి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించి స్వామివారిని అపవిత్రం చేసిన వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఈ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోవడం తగదని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి. నిన్నటి రోజు శాసన మండలిలో ఎమ్మెల్సీలు చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని తీసుకొని రావడము, అక్కడ ధ్వంసం చేయడము, టేబుల్ మీద పెట్టడము, ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి వెంకటరమణ స్వామి అంటే లెక్క లేకోకుండా ఉన్నారు.